తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ముద్రగడకి గౌరవం దక్కకూడదు అని వైసీపీ ఏమైనా అనుకుందా? ఈ వీడియోలో మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఏ వ్యక్తి అయినా సరే, ఏ సమయంలో అయినా సరే, ఎప్పుడో ఒకప్పుడు కొంత మానవత్వం అనేది ఉంటుంది, కొంత సెంటిమెంటు, ఎమోషన్స్ అనేవి కూడా ఉంటాయి. ఎందుకంటే మనందరం మనుషులు, అందులో మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఆ యొక్క ఫీలింగ్స్ అనేవి ఉంటాయి. కానీ వైసీపీకి అవేమి పట్టవేమో. ఎందుకు ఈ మాట అంత కణాఖండిగా చెప్పవలసి వస్తుందంటే, మీకు ఒక వీడియో చూపిస్తా. ఎంత హృదయ విదారకంగా ఉంటుందో మీరే చెప్పండి. ఎందుకంటే వీళ్ళు ఏ సందర్భంలో ఏ రకంగా వ్యవహరించాలో కూడా అర్థం కాదా, లేకపోతే కావాలని చేస్తున్నారా, ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు అనేది మాత్రం పదే 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 చాలామందికి అనుమానం కలుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఇదిగోండి ఎంత హృదయ విదారకంగా ఉందో. ముద్రగడ గారి కూతురు క్రాంతి చివరికి తన తండ్రి భౌతిక గాయాన్ని కడసారి చూసుకోవడానికి కూడా ఆస్కారం లేని పరిస్థితుల్లో ఆ ఆడపడుచు యొక్క రోదన చూడండి. చూడండి పాపం, ఆ టీవీలో వస్తుంది, ఆ వస్తాను, అదిగోండి చూడండి, అది వాళ్ళ నాన్న ఫోటో కనపడగానే పాపం అదిగోండి ఆ బాధ, ఆ వేదన చూడండి. మనిషి అనే వ్యక్తి ఎవరికైనా సరే చూస్తుంటే అయ్యో పాపం అనిపిస్తుంది ఆడపడుచుని చూస్తుంటే. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటి అంటే, ఈ ఆడపడుచు క్రాంతి అలా ఏడవడానికి కారకులు ఎవరు? వైసీపీ వాళ్ళు. ఎందుకు? ఈవిడని రానీయకుండా అడ్డుకున్నారు. సరే, ఎందుకు రానీలా? తన తండ్రితో విభేదాలు, ఇప్పుడు అభిప్రాయ విభేదాలు, రాజకీయ విభేదాలు ఒకే కుటుంబంలో రావడం అనేది సర్వసహజం. మనం ఎన్నో కుటుంబాల్లో చూసాం, ఏ కుటుంబాల్లో లేవు? ఇప్పుడు అంతదాకా ఎందుకు? చిరంజీవి గారి నిర్ణయాన్ని పవన్ కళ్యాణ్ వ్యతిరేకించలేదా, విభేదించలేదా? అంత మాత్రాన వాళ్ళు ఏమైనా విడిపోయి ఉంటారా? వాళ్ళ అనుబంధం ఎంత దృఢంగా ఉంటుంది. అలాగే బాలకృష్ణ గారు కావచ్చు, హరికృష్ణ గారు కావచ్చు, భిన్నాభిప్రాయాల్లో ఉండేవారు కాదా? కానీ అన్నదమ్ముల అనుబంధం ఏమైనా పోయిందా? పురంధేశ్వరి గారు వేరే పార్టీలో ఉన్నారు, బాలకృష్ణ గారు వేరే పార్టీలో ఉన్నారు. అంత మాత్రాన వాళ్ళ బంధం ఏమైనా తెగిపోతుందా? అలా ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కానీ వీళ్ళ పంద అలా కాదు, ఆవిడని రానీయకుండా చేశారు. అసలు మీరెవరో రానీయకుండా ఉండటానికి? మీ పార్టీ ఓకే, మీ పార్టీ అయినంత మాత్రాన ఆ ఇంట్లో ఆయన కూతురు ఆవిడ, మీ పార్టీలు మీ అందరికంటే ముందే పేగుబంధం ఉంది, వాళ్ళిద్దరికి రక్తబంధం ఉంది. ఆ బంధాన్ని తెంచే మీకు అధికారం ఎవరిచ్చారు? పోనీ తన తల్లో తన సోదరుడో రావద్దు అని చెప్పేసి అంటే ఓకే, అది ఒక తరహా. అసలు తన సోదరుడేమో రా అని దగ్గరికి తీసుకునే ప్రయత్నం, వాళ్ళేమో రానియకుండా దూరం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఏం చేయాలి వీళ్ళని? మీరు రాజకీయాలు చేసుకోవాలనుకుంటే ఎన్నికల సమయాల్లో చేసుకోండి, లేదా వేరు వేరు కుటుంబాల్లో మీరు ఎక్కడో మీకు అవకాశం అనుసారం చేసుకోండి. ఇక్కడ చేయడం ఏంటి? ఇంత తుచ్చమా రాజకీయాలంటే? చివరికి ఆ మహాతల్లి పాపం అలా ఏడుస్తుంటే, రోధిస్తుంటే, మరి ఆ పాపం అంతా ఎవరిది? వైసీపీ వాళ్ళదే. కన్నాకండిగా చెప్తాను నేను. ఆవిడ తన తండ్రిని చూసుకోవడానికి కూడా అవకాశం లేకుండా చివరికి టీవీ దగ్గర విలవల్లాడిపోతా ఉందే. జీవితంలో మళ్ళీ చూడటానికి అవకాశం ఉందా? లేదు. ఆ పాపం ఎవరిది? మీదే. ఇది ఒకటి. ముద్రగడ గారికి గౌరవం తగ్గే అవకాశం లేదు, దక్కకూడదు అనే ఉద్దేశం వైసీపీకి ఉందా అని నేను టైటిల్ పెడతాను కూడా. కారణం ఏంటి అంటే, ఇక్కడ చూపిస్తాం ఇంకోటి. ఆ తర్వాత ఇది ప్రభుత్వం అధికార లాంఛనాలతో ముద్రగడ గారికి ఈ యొక్క అంతిమ యాత్ర జరగాలి అని చెప్పేసి కోరుకుంది. అలాగని ఆదేశాలు కూడా జారీ చేసింది. దీనికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడిగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకున్నారు.
పవన్ కళ్యాణ్ గారు తను హాస్పిటల్లో ఉన్నా కూడా ఇమీడియట్గా దీనికి సంబంధించి ఇది కూడా చంద్రబాబు నాయుడు గారితో ఫోన్లో సంప్రదించి ఇలా చేద్దామని చెప్పేసి అనుకోవడం, ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు. ఇక్కడ ఇటువంటి గౌరవప్రదమైన అంతిమయాత్ర జరగాలి ప్రభుత్వ లాంఛనాలతో అని ప్రభుత్వం కనుక తీసుకోకపోతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు విమర్శించే వాళ్ళు అది కూటమికి మైనస్ అయ్యేదేమో. కానీ ఇమ్మీడియట్గా వాళ్ళు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగాలి అని చెప్పేసి అంటే వైసీపీ వాళ్ళు ఏంటండి జరగకూడదు అంటారండి? నాకు అర్థం కాదు. అసలు వైసీపీ వాళ్ళు ఎవరు మాట్లాడితే ప్రతిదానికి అడ్డం పడటానికి. ఇక్కడ చూద్దాం, మీకు అంబటి రాంబాబు వాళ్ళు చూడండి, అది అసలు చూడు ఆపేయండి, వద్దంట. ఎందుకు ఆపాలి, ఎందుకు వద్దు? వీళ్ళకు ధోరణి చూడండి అసలు ఎట్లా ఉంటుందంటే, సో ఇప్పుడు ఇక్కడ ఇదిగో అంబటి రాంబాబు వచ్చేసాడు చూడండి, ఆ తోపులాటలో ఆ గొడవలో పోలీసులు తోసేటాలు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అంబటి రాంబాబు మాజీ మంత్రి కదా, అదిగో ఏంటి పోలీసులు తోసేయడం ఏంటది? అదే పోలీసులతో అంబటి రాంబాబు ఎక్కడ ఉంటాడు? ఇప్పుడు ఆ తోపులాట జరిగిందండి, అసలు కనీసం మాజీ మంత్రి మనకు ఆ గౌరవం నిలబెట్టుకోవాలి అన్న ఆలోచన లేకుండా మామూలుగా ఓ పోలింగ్ బూత్ ఏజెంట్ ఉంటాడే ఆ తరహాలో వ్యవహరిస్తున్నాడు ఆయన. ఎందుకు అంత అంబటి రాంబాబు ఎందుకని కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నాడనే ప్రశ్న కూడా తలెత్తుతూ ఉంది. ఎందుకని ప్రతిసారి సమయం సందర్భం ఆయన క్రియేట్ చేసుకుంటున్నాడా ఏంటి అసలు? ఇక్కడ పోనీ ఇప్పుడు ఆ కాపు టైగర్ అన్నారు కదా, ముద్రగడ గారు లేరు, ఆ ప్లేస్ నాది అని కొంచెం చూపించాలనుకుంటున్నాడా? ఎందుకు ఆ ధోరణిలో వ్యవహరిస్తున్నాడు? దీని మీద కేసు కూడా రిజిస్టర్ అయింది, అది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే ఇక్కడ ఈ అంబటి రాంబాబు పదే పదే ఈ రకంగా వ్యవహరించడానికి గల కారణం ఏంటి? ఇప్పుడు ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకు అంత్యక్రియలు జరగాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు, ఆయన శ్రేయోభిలాషులు. కానీ అలా జరగకూడదు అని అలా జరగకూడదని వీళ్ళు అడ్డం పడతారు. ఎందుకని? ప్రభుత్వం మీద కోపమా? మీకు ప్రభుత్వం మీద ఎందుకు కోపం? ప్రభుత్వ అధినేతల మీద కోపం, చంద్రబాబు నాయుడు గారి పైన, పవన్ కళ్యాణ్ గారి పైన కోపం. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ లాంఛనాలతో జరిగింది అనగా మళ్ళీ క్రెడిట్ వెళ్ళిపోద్దాము, ఇదో భయం. అందుకని ముందే జగన్మోహన్ రెడ్డి గారిని గబగబా పంపించి ఎప్పుడూ చేయని విధంగా పాడిమోయటం. సరే పాడిమోయటం తప్పని అనట్లే, ఆయన ఎప్పుడైనా గతంలో చేశారా? చేయలే. ఇప్పుడు తన చిన్న ఆయనకు కానీ తన నాయనకు కానీ సరే ఏదో ఫార్మాలిటీ కన్నా జరగాలి కదా, ఏమైనా చేశారా? లేదు. కానీ ఇక్కడ ముద్రగడ గారి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం చేశారు. కనీసం హాస్పిటల్లో ఉన్నప్పుడు పరామర్శించారా? ఏ రోజైనా వెళ్ళారా? అప్పుడే చాలా విమర్శలు వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి హాస్పిటల్లో ఉండగా వెళ్ళి చూడరండి, మనిషి పోయిన తర్వాత మాత్రమే వస్తాడు అని చెప్పేసి అని కూడా దానికి తగినట్టుగానే చేశారు ఇక్కడ. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ప్రభుత్వ లాంఛనాలతో జరగకూడదు అంత్యక్రియలు అని అంటే, దానికి నాకు అవసరం లేదు అని చెప్పేసి ఈయనతో ఆయన చెప్పాడట, పెద్ద ఆయన ముద్రగడ గారు ఏంతో చెప్పారు. ఏంతో ఎందుకు చెబుతాడు అసలు? ఆయన ఏదైనా చెబితే తన కుటుంబ సభ్యులకి చెప్పాలి, కుటుంబ సభ్యులు కాదనాలి. అసలు ప్రతిదానికి తైకమంట వీళ్ళు ఎందుకు వస్తున్నారు? ఇంకా నయం తర్వాత పైకి రా మన ఇద్దరం మాట్లాడుకుందాం అని చెప్పేసి అన్నాడు అలా ముద్రగడ గారు. ఆ తరహాలాగా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఏమిటిది? ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు? మరి పెద్దరికంగా వ్యవహరించాలి. మనకు 70 సంవత్సరాల వయసు వచ్చింది, మాజీ మంత్రులు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది మనకి. ఏ సందర్భంలో ఎక్కడ రాజకీయ నాయకుడిలాగా వ్యవహరించాలి? అంతెందుకండి, నిన్న వీడియో చేశాను నేను, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అన్నమాట, నేను అంబటి రాంబాబు లాగా ఎలా పడితే అలా మాట్లాడను అని. అప్పటికైనా వీళ్ళకి ఇది రావాలి కదా. చివరికి జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆ పార్టీకి సర్వం నేనే అని ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి, ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి, అలా చిత్తూరు జిల్లా మొత్తం వాళ్లే కింగులాగా ఉండి వైసీపీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత అందరి స్థాయి ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ రోజు నోరు తెరిచి మాట్లాడలేదే, ఏ రోజు ఇంత చిల్లరగా వ్యవహరించలేదే. వాళ్ళేమో హుందాగా ఉంటే వీళ్ళు మాత్రం రోడ్ల మీద పడి ఈ రకంగా వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణ కూడా ఉంది. మీరు గమనించండి. ఇప్పుడు ఈయన పైన కేసు రిజిస్టర్ అయింది.
అదే తరహాలో ఇప్పుడు మొన్న అక్కడికి కూడా వెళ్ళాడు కదా, అమరావతి ఉండవల్లి ప్రాంతానికి, రైతుల దగ్గరికి. అప్పుడు ఒక కేసు రిజిస్టర్ అయింది. ఈయన పేరుని నాని వీళ్ళు తప్ప వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించి ఎప్పుడైనా ఎవరైనా కనపడ్డారు అక్కడ? అక్కడే కాదు, ఎక్కడైనా సరే ఇట్లాంటి చిల్లర వ్యవహారాల్లో పెద్దిరెడ్డి కానీ, సజ్జల కానీ, అంతకుముందు విజయసాయిరెడ్డి కానీ ఎప్పుడైనా ఇలాంటి చిల్లర ధోరణిలో గొడవలు పడతాం, రోడ్ల మీద కేరింతలు వేయటం, వాడిని వీడిని బూతులు తిడతాం, అలా ఎప్పుడైనా మాట్లాడారా వీళ్ళు? ఏది వీళ్ళు మాత్రం అది పేరు నాని కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, ఏది నాన్ రెడ్డి సామాజిక వర్గం, వాళ్ళ సామాజిక వర్గం కాకుండా మిగతా వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం ఈ రకంగా రోడ్డు మీదకి పంపించే చేయమంటారు. కనీసం మీకన్నా ఆలోచన ఉండాలి కదా. మనం ప్రజాప్రతినిధులమే, మనం ప్రజలను రిప్రజెంట్ చేసేవాళ్ళమే, మనం చిల్లరగా వ్యవహరించకూడదు అని. చివరికి ముద్రగడ పద్మనాభం గారి శవం దగ్గర కూడా కూతురుని అడ్డుకోవడంతో పాటు అంత్యక్రియల్ని అడ్డుకోవాలి. దీనివల్ల ఏమైంది? ప్రజలు ఇంత పెడుతున్నారు గడ్డి. సో ఇక వీళ్ళు మారరు, వీళ్ళ తీరు మారదు అనే తరహాలో ఉంది. సో మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే మేమింతే, మా వైఖరి ఇంతే, మేము మారం, మా దందా ఇంతే అని చెప్పేసి చెప్పే ప్రయత్నమా? మీరేమనుకుంటున్నారని అభిప్రాయం కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.